ప్రైజ్ ద లార్డ్. అందరూ క్షేమంగా మీ ఆఫీసుల నుంచి, స్కూల్ కాలేజెస్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు, ఊర్లోకి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి వచ్చారండి. మరి క్షేమంగా ఇంటికి వచ్చామంటే అది మన బలం, మన శక్తి, మన జ్ఞానం, మన తెలివి కాదు కదండి, తండ్రి కాపుదలే కదా. మరి అంత భద్రంగా మనల్ని కాచి కాపాడిన తండ్రికి ఒక్క కృతజ్ఞత చెప్దామా? దయచేసి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, మేము క్షేమంగా ఇంటికి వచ్చామంటే మేము ఏ పాటి వారం ప్రభా, ఏ పాటి వారం నా తండ్రి. మీ కాపుదల మాకు ఉండకపోతే మేము ఇంటికి వచ్చేవాళ్ళం కాదు. మీ కాపుదల మాకు ఉండకపోతే మా పనులు చక్కబెట్టుకునే వాళ్ళం కాదు. మీ కాపుదల మాకు లేకపోతే మేము ఆరోగ్యంగా ఉండేవాళ్ళం కాదు. మీ కాపుదలే మాకు లేకపోతే, మీ కృపే మాకు తోడుగా లేకపోతే మేము ఇంత సంతోషంగా ఉండేవాళ్ళం కాదు. మేము క్షేమంగా ఇంటికి వచ్చేవాళ్ళం కానే కాదయ్యా. మేము భద్రంగా జాగ్రత్తగా బండి డ్రైవ్ చేయడం వల్ల మేము రాలేదయ్యా. మాకన్నా జాగ్రత్తగా బండి డ్రైవ్ చేసేవాళ్ళు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళేవాళ్ళు ప్రభా. ఎంతోమంది యాక్సిడెంట్లై మరణించారు తండ్రి. ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు ఆఫీసులకు పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రభా, మా కళ్ళతో మేము చూసాం తండ్రి ఆ న్యూస్. చిన్న పాప 10th క్లాస్ పాప స్కూల్కి వెళ్తుంది చక్కగా రెడీ అయ్యి, కానీ ప్రభా యాక్సిడెంట్ అయి అక్కడికక్కడే మరణించింది తండ్రి. కానీ మేము సజీవులుగా ఉండడానికి, మీరు ఆ కాపుదల మాకు ఇవ్వడానికి మేమే పాటివారం ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి. మేము క్షేమంగా ఇంటికి వచ్చామంటే మమ్మల్ని క్షేమంగా తీసుకురావడానికి మీ భద్రత, మీ 2 అంచెల కాపుదల మాకు ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. మా స్నేహితులు, మా బంధువులు, మా కొలీగ్స్, మా ఇంటి వాళ్ళు, మా తల్లిదండ్రులు ఎవ్వరూ ఇవ్వలేరయ్యా మీరిచ్చిన కాపుదల. ఏ పాటి వారం నా తండ్రి. ఇంత భద్రత మాకివ్వడానికి అంత గొప్ప సర్వ సృష్టికర్త మేమే పాటి వారం ప్రభా. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరివ్వండి. ఈ లోక ఆలోచనలన్నీ తీసివేసి ప్రభా గాఢ నిద్ర మాకు దయచేయండి. మా అంతటా మేము పడుకోలేం తండ్రి, నిద్ర పట్టదు తండ్రి. కానీ మీరుండేస్తేనే మాకు గాఢ నిద్ర, మీరు పంపిస్తేనే మాకు వచ్చిందయ్యా. గాఢ నిద్ర మాకు దయచేయండి, సుఖమైన నిద్ర ఇవ్వండి. గడిచిన దినంలో తండ్రి మాకు తెలియకుండా మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే, మా మాట వలన, క్రియ వలన, తలంపు వలన, మా ప్రవర్తన వలన మీరేమన్నా బాధపడుంటే క్షమించండి ప్రభా. తెలివిలేని వెర్రి వాళ్ళం తండ్రి. తెలియక చేసేమే కానీ తెలిసి చేసిందైతే కాదయ్యా. క్షమించండి తండ్రి. మేం చేసిన తప్పు వల్ల, మేం చేసిన పాపం వల్ల మీ హృదయం నొచ్చుకోవద్దయ్యా. మీ హృదయం నొచ్చుకునే పనులు మేము చేయకుండా తండ్రి మమ్మల్ని భద్రపరచండి అయ్యా. సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే మాకు దయచేసి మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా దేశం చుట్టూ, మా గృహాల చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.